హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెన్స్ అట్ ఎస్ఎస్సి తెలుగు. ఓకేనా. ఎస్ఎస్సి వచ్చిన రిఫార్మ్స్ వల్ల స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ ఈ ఎడిక్విటీ వల్ల టీసీఎస్ పోయి ఎడిక్విటీ రావడం వల్ల స్టూడెంట్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వై ఎస్ఎస్సి పట్టించుకోవట్లేదు. ఓకేనా. వై ఎస్ఎస్సి ఈస్ నాట్ కన్సిడరింగ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్. ఓకేనా. మీరు ఏమనుకున్నా, ఓకేనా, ఈ న్యూ వెండర్ వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం. ఓకేనా. ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఫేజ్ 13 ఎగ్జామ్ కండక్ట్ చేసిళ్ళు. ఓకేనా. ఈ ఫేజ్ 13లా ఏమేం అసలు ఇన్ని అవుతున్నా కూడా ఎస్ఎస్సి అసలు ఇంకా ఈ వెండర్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు, దీని మీద ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, కానీ ఎస్ఎస్సి రియాక్ట్ అవ్వట్లేదు. ఓకేనా. సడన్గా ఇప్పుడు ఈ ఎస్ఎస్సి ఎడిక్విటీ తీసుకోవడం వల్ల వెండర్గా స్టూడెంట్స్ అంటే మన ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఈరోజు ఓన్లీ మీకు 3 టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాను. ఓకేనా. 3 టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆస్పిరెంట్స్ వెండర్ చేంజ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా. సెకండ్ ఎస్ఎస్సి న్యూ ప్యాటర్న్. ఓకేనా. ప్యాటర్న్ చేంజ్ అయిందా, ఎడిక్విటీ ప్యాటర్న్ ఏంటి. ఓకేనా. క్వశ్చన్ ఆస్కింగ్ అంటే క్వశ్చన్ అడగడం ఏ విధంగా అడుగుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ కాంపిటీషన్లో అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎస్ఎస్సి క్రాక్ చేయగలమా. ఓకేనా. ఈ మూడింటి మీద మీకు క్లారిటీ ఇస్తా. ఎవరైతే టెన్షన్ పడుతున్నారో, ఓకేనా, వెండర్ చేంజ్ ఇట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో నేను క్లారిటీ ఇచ్చేస్తా. మొత్తం ఈ ఎడిక్విటీ చేస్తున్నది ఏంది, ఓకేనా, ఎస్ఎస్సి చేస్తుంది ఏంది, ఓకేనా, ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీ ఇస్తా. ఓకేనా. లెట్ స్టార్ట్ ది వీడియో. మీరు ఏంటంటే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. ప్యాటర్న్ చేంజ్ ప్యాటర్న్ ఎట్లా చేంజ్ అయ్యేది, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి పక్కా ఇందులో చెప్తా. అండ్ ఆల్సో మనం క్రాక్ చేయగలమా లేదా ఎస్ఎస్సి సిజిఎల్ 2025 అనే విషయం మీద మీకు క్లారిటీ ఇస్తా. ఓకేనా. లెట్ స్టార్ట్ ది వీడియో. అండ్ ఫస్ట్ మేజర్ డౌట్స్ ఏంది, ఎగ్జామ్ సెంటర్ అండ్ స్టూడెంట్స్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఓకేనా. స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంది ఎగ్జామ్ సెంటర్ గురించి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. ఓకేనా. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా. అండ్ థర్డ్ వచ్చేసరికి ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్లియర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ నౌ. ఓకేనా. ఎస్ఎస్సి సిజిఎల్ క్రాక్ చేయడానికి ఇది కరెక్ట్ టైమా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అయినా ఎంటీఎస్ అయినా ఎస్ఎస్సి వెండర్ చేంజ్ అయిందంటే వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా. వీటన్నిటి మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ గురించి నేను మీకు క్లారిటీ చెప్తా. ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ ఎడిక్విటీ వల్ల స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ అనేది చాలా దూరంగా ఉన్నది. ఓకేనా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండే ఉన్నాడు. ఏంటంటే 350 కిలోమీటర్ బయట, అంటే 350 కిలోమీటర్ దూరంలో ఎగ్జామినేషన్ సెంటర్ పెడితే అక్కడికి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు రాయాలి ఎగ్జాము. అండ్ ఆల్సో ఏంటంటే ఇక్కడికి పోయినాక ఎగ్జామ్ జరుగుతుందన్న నమ్మకం ఉన్నదా. కొన్ని సెంటర్లలో ఎగ్జామ్ అయిపోతుంది. ఓకేనా. కొన్ని సెంటర్లలో ఎగ్జామ్ అయిపోతుంది. ఓకేనా. ఆడికి పోతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నాయి, మౌస్ బాగుంటే కీబోర్డ్ బాగుండదు, కీబోర్డ్ బాగుంటే మౌస్ బాగుండదు, అన్నీ బాగుంటేనేమో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ బాగుండదు. అట్లుంటుంది. అంటే ఏంటంటే మొత్తం ఫెయిల్. ఓకేనా. ఎడిక్విటీ ఫెయిల్డ్. టీసీఎస్ అయాన్స్లు ఉన్నట్టు ఉండదు, ఉన్నట్లేదు. ఓకేనా. టీసీఎస్ అయాన్ ఉన్నట్టు అసలు ఎక్కడ ఉండట్లేదు. ఓకేనా. ఎందుకు మరి ఈ ఎస్ఎస్సి మరి ఎడిక్విటీ చేయడం వల్ల ఏమైనా యూస్ ఉన్నదా, ఏం లేదు. ట్విస్ట్ ఏంటంటే ఎస్ఎస్సి టీసీఎస్కి ఒకవేళ మనకు టీసీఎస్కి ఇచ్చిందనుకో, ఎగ్జామ్ కండక్ట్ చేసేది టీసీఎస్కి ఇస్తుంటే 550 crores అట. ఓకేనా. బట్ ఎడిక్విటీకి ఇవ్వడం వల్ల, ఓకేనా, దానికి ఏంటంటే 275 crores. ఓకేనా. అంటే ఈ 200 crores కోసం మీరు స్టూడెంట్స్ని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా, ఆస్పిరెంట్స్ని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా. ఓకేనా. సరే, టీసీఎస్ ఉన్నప్పుడు కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ మరీ ఇట్లా ఎగ్జామ్ కండక్ట్ చేయలేంత వేస్ట్ అయితే టీసీఎస్ కాదు. అర్థమైందా. ఎడిక్విటీ పెట్టి అసలు ఏందా ఎగ్జామినేషన్ సెంటర్ లేని, ఎగ్జామినేషన్ సెంటర్ లేని నాకు అర్థం కాదు అసలు. ఎగ్జామినేషన్ సెంటర్ గట్లనా ఉంటే బూత్ బంగ్లాలు లెక్క ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్లు. ఓకేనా. బూత్ బంగ్లాలు లెక్క మన కరెక్టేనా. అసలు ఈ ఎస్ఎస్సి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఎవరికి అర్థమవుతలేదు. దీని గురించి నార్త్లో చాలామంది
వాళ్ళకి అగనెస్ట్గా చాలామంది స్లోగన్స్ అండ్ వాళ్ళ అగనెస్ట్గా చాలామంది అయినా ధర్నాలు చేస్తున్నారు. ఓకేనా, ఎస్ఎస్సికి అగనెస్ట్గా. ఓకేనా, నిన్న ట్విట్టర్లో ఇదే మెయిన్ టాపిక్, ఎస్ఎస్సి. ఓకేనా, ట్విట్టర్లో ఎస్ఎస్సి మెయిన్ టాపిక్. ఓకేనా, అది ఆల్మోస్ట్ గవర్నమెంట్ దగ్గర రీచ్ అయితే మనకు పక్కా దీని మీద ఏమైనా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ కొత్త రిఫార్మ్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా, ఎగ్జామినేషన్ సెంటర్కి ఇప్పుడు 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్ పోయినాక ఆడికి పోయినాక టెక్నికల్ ఇష్యూ అని ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే వీని పరిస్థితి ఏంది? వీడు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ సరే వీడు ఒక జాబ్ చేసుకుంటాడు వీడు. ఓకేనా, వీడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు అనుకో. ప్రైవేట్ జాబ్ చేసేటోడు ఇక్కడ లీవ్ పెట్టి 350 కిలోమీటర్స్ పోయి అక్కడ ఎగ్జామ్ రాయడానికి పోతే వాడు టెక్నికల్ ఇష్యూ అని ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తాడు. ఇదేమో న్యాయమేనా? ఇవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. అండ్ మళ్ళీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తే హాల్ టికెట్ మీద ఏముండదు, ఖాళీ పేపర్ వస్తుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ డేట్ ఉండదు. ఓకేనా, ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ ఉండదు, ఏముండదు. హాల్ టికెట్ అంటే మరీ ఇట్లానా, మరి ఇంత వరస్ట్నా మీరు మెయింటైన్ చేస్తే? ఓకేనా, ఇంత వరస్ట్గా మీరు మెయింటైన్ చేస్తే ఏం లాభం? చేంజ్ చేయడం వల్ల ఏమైనా ఉన్నదా? ఏం లేదు. ఇలాంటి ప్రాబ్లం చేసినాక మనకి ఎగ్జామ్ రాయడానికి అసలు ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇంత ప్రిపేర్ అయ్యి 2-3 సంవత్సరాలు ఇంతగానో ప్రిపేర్ అయ్యి 4 సంవత్సరాలు ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాయడానికి పోతే మౌస్ బాగుండదు. ఓకేనా, మౌస్ బాగోకపోతే టైం సరిపోతుందా? 1 అవర్లో 100 క్వశ్చన్స్ అంటే పాసిబులా? మౌస్ బాగోకపోతే అన్ని మంచిగా ఉంటేనే టైం సరిపోదు. ఇప్పుడు ఏవి మంచిగా లేకపోతే టైం ఎట్లా సరిపోతుంది? దీని మీద ఎస్ఎస్సి వాళ్ళు పక్కా ఏదన్నా తీసుకోవాలి పక్కా. ఓకేనా, ఏదన్నా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని, ఓకేనా, మళ్ళీ టీసీఎస్కి ఇచ్చినా పర్లేదు. ఓకేనా, మళ్ళీ టీసీఎస్కి ఇచ్చినా టీసీఎస్ కండక్ట్ చేస్తే పర్లేదు. కానీ ఇట్లా ఎడిక్విటీ మరి ఇట్లా చేస్తే మాత్రం చాలా కష్టం స్టూడెంట్స్కి. ఓకేనా, ఇంతగానో ప్రిపేర్ అయ్యాయి, వీటి వల్ల జాబ్ కొట్టుకోడింది. నా ప్రిపరేషన్ కరెక్ట్గానే ఉన్నది కానీ సెంటర్ కరెక్టే లేదని నా ఎగ్జామ్ పోతే ఎట్లా? కరెక్టేనా ఇది? ఇవి ఎగ్జామినేషన్ సెంటర్లో అయ్యే ప్రాబ్లమ్స్ ఇవి. ఓకేనా, వీటి మీద అందరూ వాయిస్ రేజ్ చేస్తున్నారు. ఓకేనా, నార్త్లో ఏమన్నా వాళ్ళు రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, రియాక్ట్ అయినాక సరే ఏమేమి చేంజెస్ వచ్చినాయి ఎస్ఎస్సి రిఫార్మ్స్లో మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అయిందా? ఓకేనా, ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయిందా అంటే అయినట్టే అనిపిస్తుంది. ఓకేనా, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయినట్టే అనిపిస్తుంది. ఓకేనా, మోస్ట్గా ఏం చేంజ్ చూసిలా అంటే వెన్ వీ కమ్ టు మ్యాథ్స్. ఓకేనా, మ్యాథ్స్ వచ్చేసరికి ఏంటంటే మనం టైర్ 1లా ఇంతవరకు రాని క్వశ్చన్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఓకేనా, పీవైక్యూ బేస్డ్ రావట్లేదని చాలామంది చెప్తున్నారు. ఓకేనా, పీవైక్యూ బేస్డ్ ఇంతవరకు ఉన్నట్టు ఇప్పుడు రావట్లేదని చెప్తున్నారు. ఓకేనా, అండ్ ఆల్సో ఏంటంటే ఇంతవరకు టైర్ 1లో రాని టాపిక్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయట. టైర్ 1లో రాని టాపిక్స్ కూడా వస్తున్నాయట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ, ఓకే, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటున్నాను. కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఇవి ఇంతవరకు చాలా తక్కువగా ఉండేటి, టైర్ 1లో తక్కువగా కనబడేటి, బట్ ఇప్పుడు వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ. అండ్ ఆల్సో మన డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కదా, అవి లెంతీ క్వశ్చన్లు వస్తున్నాయి. ఓకేనా, అంటే మనకి ఇంతవరకు ఏంటంటే డైరెక్ట్ బార్ గ్రాఫ్ లేకపోతే పై చార్ట్ అని ఇచ్చి వాటి మీద క్వశ్చన్స్ అడిగేది. ఇప్పుడు ఏంటంటే వాడు థియరీ లెక్క ఇంత ప్యాసేజ్ లెక్క ఇచ్చి వాటి మీద క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసిండు. ఇన్ని చేంజెస్ అంటే దీనికి అడాప్ట్ కానీ టైం పడుతుంది కదా, ఆస్పిరెన్స్కి అడాప్ట్ కానీ టైం పడుతుంది కదా. మరి ఇట్లుంటే ఎట్లా? ఇవి అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏంది, ఇంగ్లీష్లో పీక్యూఆర్ఎస్ ఉంటాయి కదా. పీక్యూఆర్ఎస్ అంటే పారాగ్రాఫ్ కన్స్ట్రక్షన్. ఓకేనా, జంబుల్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, వీటిని మరి ఒక ప్యాసేజ్ లెక్క 2 లైన్స్, పి ఒక 2 లైన్స్ 3 లైన్స్, క్యూ ఒక 2 లైన్స్ 3 లైన్స్, ఓకేనా, ఆర్ ఒక 2 లైన్స్ 3 లైన్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడిగేటప్పుడు ఏంటంటే రెండు బ్లాంకులు. ఇంతవరకు ఏంటంటే ఒకటే బ్లాంక్ ఉండేది, ఇప్పుడు రెండు బ్లాంకులు ఇస్తున్నారట. రెండు బ్లాంకులు అంటే ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి 2 బ్లాంక్స్ ఇచ్చి ఆప్షన్లో 2 ఆప్షన్స్ ఇస్తారు, అది సెలెక్ట్ చేసుకోవాలమ్మా. అంటే డిఫికల్టీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, డిఫికల్టీ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు.
కానీ దీనికి అడాప్ట్ కావాలంటే ఇప్పటిది ఇప్పుడు కష్టం కదా, ఓకేనా. టీసీఎస్ ఉన్నప్పుడు అందరూ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసుకుంటూ వాటికే ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు సడన్గా వీళ్ళు ఇంత చేంజెస్ చేయడం వల్ల కష్టం కదా ఆస్పిరెంట్స్కి, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇది ఇంగ్లీష్లో మేజర్ చేంజెస్ ఇవి, ఓకేనా. రీజనింగ్ వచ్చేసరికి ఏంటంటే డిఫికల్టీ లెవెల్ అనేది పెరిగింది. ఇంతోనుపులాగా లేదు డిఫికల్టీ లెవెల్ అనేది. 15 minutesలో రీజనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. 15 లేకపోతే 12 minutesలో కంప్లీట్ చేసేది అందరు, ఓకేనా. పీవైక్యూ బేస్డ్ వచ్చేటి, ఓకేనా. పీవైక్యూ బేస్డ్ వచ్చే 15 minutesలో మొత్తం కంప్లీట్ అయిపోయేది, 12 minutesలో మొత్తం కంప్లీట్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మొత్తం డిఫికల్టీ లెవెల్ పెంచిళ్ళు. అంటే అనుకున్న టైంలో కంప్లీట్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఎంత డిఫికల్టీ ఇచ్చి ఉండరో ఒకసారి అర్థం చేసుకోండి, ఓకేనా. అట్లున్నది రీజనింగ్. జిహెచ్కి వచ్చేసరికి, ఓకేనా. జిహెచ్కి వచ్చేసరికి ఏంటంటే స్టేట్మెంట్స్. ఇప్పుడు జిఎస్ మనం 5 minutes కంప్లీట్ చేద్దాం అనుకుంటాం, 7 minutes కంప్లీట్ చేద్దాం అనుకుంటాం. బట్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఇచ్చేసరికి ఆ క్వశ్చన్ చదవడానికి మనకు టైం సరిపోతుంది. 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటి మీద క్వశ్చన్లు అడుగుతారు, ఓకేనా. అంటే ఏంటంటే క్వశ్చన్ అనేది చాలా పెద్దగా ఇస్తున్నారు, ఓకేనా. మనకి ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే జస్ట్ 1 line ఇచ్చి దాని కింద ఆప్షన్స్ ఉండేవి జిఎస్కి, ఓకేనా. పీవైక్యూ బేస్డ్ వచ్చేటి. కానీ ఇప్పుడు ఏంటంటే జిఎస్కి వచ్చేసరికి ఏంటంటే స్టేట్మెంట్స్ క్వశ్చన్స్, అంటే స్టేట్మెంట్స్ ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటి మీద క్వశ్చన్లు అడుగుతారు, 2-3 స్టేట్మెంట్ ఇచ్చి వాటి మీద క్వశ్చన్లు అడుగుతారు. అంటే ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేసే ఛాన్స్, అంటే చేంజ్ చేస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్గా చేంజ్ చేస్తున్నారు, ఓకేనా. అప్పటిలాగా లేదు ఎగ్జామ్ పేపరు, ఓకేనా. వీళ్ళు పక్క టీసీఎస్కి ఇస్తారని చెప్పలేము, ఎడిక్విటీ కంటిన్యూ చేయడం మనకు దీన్ని మనం దీనికి అడాప్ట్ కావాల్సింది తప్పదు, ఓకేనా. ఒకవేళ వాళ్ళు చేంజ్ చేయకపోతే మనం దీనికి అడాప్ట్ కావాల్సింది తప్పదు, ఓకేనా. ఇట్లున్నది అంటే ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇట్లా చేంజ్ చేసారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేసినా కూడా మీ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, వాళ్ళు ఏం చేంజ్ చేసినా మీరు చేసేది మీరు చేయొచ్చు, ఓకేనా. మీరు ఎంతవరకు కష్టపడతారో, మీరు ఎంతవరకు చదువుతారో ఆ చదివింది ఆ ఎగ్జామ్లో చూపెట్టుకోవాలి, ఓకేనా. అట్లా చూపెట్టినట్లయితేనే నువ్వు ప్రిపేర్ అయిన దానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఎవరైనా సరే, ఓకేనా, నువ్వు అంత కష్టపడ్డప్పుడు ఎగ్జామ్లో నీకు అలా దాని మీద ఒక క్వశ్చన్ వచ్చిందంటే నువ్వు పక్కా ఆన్సర్ చేయగల, అంటే నువ్వు చదివిన టాపిక్స్ వస్తే పక్కా నువ్వు ఆన్సర్ చేయగలగాలి, పక్కా ఆన్సర్ చేయాలి. చేస్తే అప్పుడు నీకు వాడు ఏ ప్యాటర్న్ లిస్ట్ ఏంది, ఏ మీద ఏ ఇచ్చి కింద బి ఇచ్చిండు, ఓకేనా. నువ్వు చదివినవు అది బిఏ ఆన్సరు, ఓకేనా, అది బిఏ ఆన్సరు, ఓకేనా. అందులో ఇప్పుడు ఈజీగా నువ్వు కనిపెడతావు, నెక్స్ట్ బి మీద ఇచ్చి కింద ఏ ఇస్తాడు. కష్టమా నీకు? కష్టం కాదు, కానీ యూ హ్యావ్ టు అడాప్ట్, ఓకేనా. ఏంటంటే సిచ్యువేషన్స్కి తగినట్టుగా ఎప్పటికప్పుడు మనల్ని మార్చుకోవాలి. సరే ఇప్పుడు దీన్ని మనం మార్చలేము, ఇప్పుడు ఎడిక్విటీ మార్చలేము, కానీ మనకు జాబ్ కావాలి పక్క. సో అలాంటప్పుడు మీరు వాడిచ్చిన ప్యాటర్న్కి తొందర అడాప్ట్ అయ్యి మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి, అంతే, తప్పదు. మనకున్న ఆప్షన్ లేదు. కాబట్టి మీ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి, ఓకేనా. ఈ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. ఈ 15 daysలో మొత్తం రివిజన్ చేసి బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకోండి, ఓకేనా. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అలవాటు చేసుకోండి, ఓకేనా. సరే క్వశ్చన్ డిఫికల్టీ వస్తుంది కానీ నీకు ఒక్కనికే రాదు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అందరికి అదే లెవెల్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మీ మేజర్ డౌట్, కెన్ వి క్లియర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ నౌ? ఎస్ఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు క్లియర్ చేయొచ్చా అంటే అబ్సల్యూట్లీ ఎస్ యూ కెన్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే వాడు ఎంత చేంజ్ చేసుకున్నా ఈ సబ్జెక్ట్, మ్యాథ్స్ సబ్జెక్ట్ బయటికి పోగలుగుతారా? జిఎస్ సబ్జెక్ట్ బయటికి పోగలుగుతారా? ఓ కరెంట్ అఫైర్స్ పోవచ్చు, మిగతా అని పోగలుగుతారా? ఇంగ్లీష్ మహా అయితే ఇందులో నుంచి ఎక్కడి దాకా పోతాడు, ఇందులో నుంచి ఎట్లా పోస్తా, ఎటు పోలేడు. రీజనింగ్ అందులో ఉన్న టాపిక్స్ మాత్రమే వాటి మీదనే అడుగుతాడు వాడు, అంతకు మించి వాడు పక్కకు పోడు, ఓకేనా. మీ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉంటే ఈజీగా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది డిఫికల్టీ లెవెల్ నీకు ఒక్కరికే కాదు, ఓకేనా. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో అంతమందికి చేంజ్ అయి ఉన్నది, ఓకేనా. అంతమంది కొత్తనే ఉన్నది, నీకు ఒక్కరికే కాదు. సో వాడిప్పుడు క్రాక్ చేయగలేదు, నువ్వు ఎందుకు క్రాక్ చేయలేవు, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేటోడు ఉన్నాడు, వానికి కూడా ఎగ్జామ్ పేపర్ కొత్తే, వానికి కూడా ఈ ఎడిక్విటీ ప్యాటర్న్ కొత్తే, కానీ వాడు క్రాక్ చేయగలుగుతున్నావు, మరి నువ్వెందుకు చేయలేవు?
బికాస్ నీ బేసిక్ స్ట్రాంగ్ లేవు. అవి స్ట్రాంగ్ చేసుకోబో. నీకే కాదు, ఎవరికైనా ఈజీ ఎగ్జామ్ కొట్టడం, పెద్ద కష్టం కాదు. అర్థమైందా? అసలు కష్టమే కాదు ఎగ్జామ్ పేపర్ క్లియర్ చేయడం. ఎందుకంటే నీ బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి. ఒకరు చేయలేవంటే నీ బేసిక్ స్ట్రాంగ్ లేవు, నువ్వు సరిగ్గా చదవలేదు, అందుకే నువ్వు ఎగ్జామ్ పేపర్ క్లియర్ చేయలే. ఓకేనా? ఇవి సెకండరీ ఇష్యూ. ఈ సెంటర్ ఇవన్నీ సెకండరీ ఇష్యూ. ఫస్ట్ థింగ్, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతున్నా నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు చదివింది చక్కగా నీకు నమ్మకం లేదు, నీ చదివిన దాని మీద నీకు నమ్మకం లేదు. అర్థమైందా? నువ్వు చక్కగా చదువుకుంటే ఇప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నువ్వు చదివిన కాడికి పక్కా పేపర్ మీద ప్రజెంట్ చేసేయి, నువ్వు చదివిన కాడికి పక్కా ఆన్సర్లు పెట్టేయి. ఓకేనా? ఎలాంటి క్వశ్చన్ అంటే ఇప్పుడు ఏ ఫర్ ఏ ఈక్వల్ టు బి అన్న బి ఈక్వల్ టు ఏ అన్న ఒకటే కదా. వాడు ఏ ఈక్వల్ టు బి ఇచ్చే కాడ బి ఈక్వల్ టు ఏ ఇస్తాడు అంతే. అంతకు మించి వాడు ఏం చేయలేడు. ఏ ఈక్వల్ టు సి అంటే ఊకుంటావా? క్వశ్చనే రాంగ్ అవుతుంది, క్వశ్చనే రాంగ్ అవుతుంది. సో క్లియర్ చేయగలవు, ఎస్ యూ కెన్ క్లియర్ చేయగలవు, కష్టం కాదు. ఓకేనా? కానీ కట్ ఆఫ్ తగ్గవచ్చు. ఎందుకంటే డిఫికల్టీ ఇస్తే కట్ ఆఫ్ తగ్గవచ్చు కదా. కట్ ఆఫ్ తగ్గితే నీకే మంచిది కదా. నువ్వు కట్ ఆఫ్ కోర్స్ క్లియర్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? అందరికి వస్తున్నాయి. ఇప్పుడు నీకు ఒక్కరికే ఈ ప్రాబ్లం ఉంటే నువ్వు భయపడాలి. అందరికి ఇదే ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు? అందరు నీ లెక్కనే కదా. ఓకేనా? అందరు నీ లెక్కనే కదా. ఇప్పుడు రేపు ఎగ్జామ్ పేపర్ క్లియర్ చేయలేవా? ఎందుకు చేయలేవు? చేయగలవు. నువ్వు చదవకుండా చేయలేవు. అది నువ్వు ఆ పేపర్ ఇచ్చినా చేయలేవు, ఈ పేపర్ ఇచ్చినా చేయలేవు. ఓకేనా? నువ్వు చదివినట్టయితే పక్క పేపర్ అయితే క్లియర్ చేస్తావు. ఇదైతే నీకు 100% నేను చెప్పగలుగుతా. ఓకేనా? పక్కా నువ్వైతే పేపర్ క్లియర్ చేయగలవు, నేను ముందే చెప్తున్నా. ఓకేనా? ఈ ప్రాబ్లం నీకు ఒక్కరికే కాదు, ఇండియా మొత్తంలో ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ సేమ్ ప్రాబ్లం. ఓకేనా? వాళ్ళందరికీ సేమ్ ప్రాబ్లం. నీకు ఒక్కరికే నువ్వు ఫీల్ అవుతున్నావు, ఫీల్ అవ్వడం వల్ల నువ్వు నీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నావు, అది కరెక్ట్ కాదు. సో నువ్వు అట్లా ఫీల్ కాకుండా జస్ట్ నీ ప్రిపరేషన్ నువ్వు కంటిన్యూ చేయి. ఎగ్జామ్ పేపర్ ఎట్లా వచ్చా నువ్వు అటెంప్ట్ చేయి, జాబ్ నీదే. ఓకేనా? జాబ్ నీదే. నీకు ఒక్కరికే చేంజ్ అయితే నువ్వు టెన్షన్ పడాలి. అందరికి ఈజీ పేపర్ ఇచ్చి నాకు ఒక్కనే హార్డ్ పేపర్ ఇచ్చిందంటే అప్పుడు భయపడాలి. అందరికి ఒకటే పేపర్ ఇచ్చిరా ఏమన్నప్పుడు నీకెందుకు భయం? వానికి కూడా తక్కువ మార్కులు వస్తాయి, నీకు కూడా తక్కువ మార్కులు వస్తాయి. వాడే కట్ ఆఫ్ తగ్గిస్తాడు, నీకు జాబ్ వస్తుంది, వానికి జాబ్ వస్తుంది. అర్థమైందా? సింపుల్. పెద్దగా నువ్వు ఏం పెద్దగా ఆలోచించకు, జస్ట్ నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. మిగతాదంతా ఎగ్జామ్ రాసినాక వాడు రిజల్ట్ ఇచ్చినాక తెలుస్తుంది. ఓకేనా? నువ్వు చేయాల్సింది అయితే నువ్వు చేయి, నువ్వు ప్రిపేర్ అయిందైతే 100% ఎగ్జామ్లో చూపెట్టు, సరిపోతుంది. జాబ్ పక్కా క్లియర్ చేయగలవు. ఇది నీకు చెప్పనీకే నేను ఈ వీడియో చేసిన. ఏంటంటే టెన్షన్ పడతారు ఎగ్జామ్ పేపర్ చేంజ్ అయితే. ఏమవుతుంది ఎగ్జామ్ పేపర్ చేంజ్ అయితే? ఏం కాదు. క్వశ్చనింగ్ మెథడ్ మారుతుంది కానీ క్వశ్చన్స్ మారు. క్వశ్చన్ చేసే విధానం మారుతుంది కానీ క్వశ్చన్స్ మారు. క్వశ్చన్ వేరే తిరిగి అడగవచ్చు బట్ ఆన్సర్ మారదు. ఓకేనా? ఇప్పుడు మీ డాడీ పేరు ఏం పేరు అని అడుగుతారు. మీ డాడీ పేరు ఏం పేరు అడిగితే ఒకటే పేరు, మీ తాత వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు అడిగినా ఒకటే పేరు. ఓకేనా? సరే క్వశ్చనింగ్ విధానం మారచ్చు కానీ క్వశ్చన్స్ అయితే మారు, నీ ఆన్సర్ అయితే మారదు. ఓకేనా? బీ కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, జాబ్ మీదే. ఓకేనా? ఎక్కువ ఏం ఆలోచించకండి. ఎక్కువ ఆలోచించడం వల్ల మీకే లాస్. మిమ్మల్ని మీరే డౌట్ పడుతున్నారు, ఆ డౌట్ పడకండి. ఎట్లాంటి పేపర్ వచ్చినా మీరు ఈజీగా క్రాక్ చేయగలరు, అది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఏ పేపర్ వచ్చినా మీరు క్రాక్ చేయగలరు, మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? కట్ ఆఫ్ అనేది మీరు క్లియర్ చేస్తే టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్. ఓకేనా? క్వాలిఫై అవ్వనీకే జస్ట్ మీరు కట్ ఆఫ్ క్లియర్ చేస్తే అయిపోతుంది. మీరు అవుట్ ఆఫ్ రానవసరం లేదు, కట్ ఆఫ్ క్లియర్ చేయండి చాలు, జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా? మీకు ఒక్కరికే కాదు అందరికీ హార్డ్ ఉన్నదాన్ని ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకేనా? అస్సలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా మీరు ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. నేను చెప్తున్నా కదా, ఎగ్జామ్ మీదే. ఓకేనా? ఈ జాబ్ మీదే, మీకోసమే ఈ జాబ్ ఉన్నది. ఓకేనా? దట్స్ ఇట్. ఎస్ ఐ కెన్ క్రాక్ ఎస్ఎస్సి సిజి అని కింద కామెంట్ చేయను. ఎస్ ఐ కెన్ క్రాక్. ఇంత చెప్పినాక కూడా నీకు డౌట్ ఉందా ఇంకా నీ మీద? చెప్పు, ఎందుకు చెప్పు, డౌట్ ఎందుకు చెప్పు. అందరికి ఇదే పేపర్ అని చెప్పినా, నువ్వు రాస్తే అందరు రాస్తారు ఇండియా మొత్తం, జస్ట్ నువ్వు నేనే కాదు ఇండియా మొత్తం రాస్తాను సేమ్ పేపర్. వానికి వచ్చింది నీకు రాదు, ఎందుకు రాదు? నువ్వు చదవలే. నువ్వు చదివితే వాడు రాస్తాడు, నువ్వు రాస్తావు. సో నువ్వు చదివినావు కదా, సో నువ్వు జాబ్ కొట్టావు, ఇప్పుడు కొడతావు పక్క. ఎస్ ఐ కెన్ క్రాక్ ఎస్ఎస్సి సిజి మెసేజ్ కింద కామెంట్ చూడు. ఎవడాడు పేపర్ తయారు చేసినాడు? ఎంత పేపర్ తయారు చేసినా అదే బుక్కుల నుంచిగా తయారు చేసేది. దానికి భయపడాలా మనం? అవసరం ఏమున్నా? కాన్ఫిడెంట్గా ఉండు. నువ్వు జస్ట్ నువ్వు భయపడితేనే సగం పోతుంది నీది. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండి రాయి.
వాడు అబ్బా వాడు కాదు, వాళ్ళు అయ్యొచ్చి ప్రిపేర్ చేసినా కూడా నువ్వు ఎగ్జామ్ క్రాక్ చేస్తావు. అట్లుంటుంది. జస్ట్ ఎస్ఐ కెన్ క్రాక్ ఎస్ఎస్సి సిజిఎల్ అని కామెంట్ చేయను. ఎస్ ఐ కెన్ క్రాక్ ఎస్ఎస్సి సిజిఎల్, వై నాట్, నేనెందుకు చేయలేను, చేస్తా, జాబ్ నాదే. వానికి కూడా అదే కష్టం, నాకు కూడా అదే కష్టం. వాడు కొట్టినప్పుడు నేను కొట్టలేను, నేను కూడా కొడతా. వానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు కూడా వస్తుంది ఫస్ట్ ర్యాంక్, ఎందుకు చేయలేను నేను? అది మైండ్లో పెట్టుకొని ముందరు ఎగ్జామ్ నీదే. ఓకేనా? థ్యాంక్ యూ. బీ కాన్ఫిడెంట్. కన్సిస్టెంట్గా మీ ప్రిపరేషన్ అస్సలు ఆపకండి, భయపడకండి. భయపడడం వల్ల ఏంటంటే మీరు చదివిందంతా పోతుంది. ధైర్యంగా మీరు ముందరికి వెళ్ళండి, ఆటోమేటిక్గా జాబ్ మీదే. ఓకేనా? కొడితే జాబ్ మీ చేతికి రావాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అయినా కావచ్చు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అయినా కావచ్చు, ప్రివెంటివ్ ఆఫీసర్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు మీ చేతికి వస్తుంది. సిబిఐయా, ఈడీయా, ఏదైనా నువ్వు ఏది అనుకుంటా నీ దగ్గరకు వస్తుంది. నువ్వు జస్ట్ టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాయి సరిపోతుంది. ఓకేనా? ఇచ్చిన పేపర్ని నువ్వు సాల్వ్ చేసి సరిపోతుంది. జాబ్ నీదే, వేరేని గురించి ఆలోచించకు, నీది నీకే. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి ఆస్పిరెంట్స్ అట్ ఎస్ఎస్ఎల్కి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.